దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరుకైన రహదారులు, ఆపై వాహనాల రద్దీ, ఇవన్నీ వెరసి ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ఉద్దేశంతో చాలామంది కార్యాలయాలకు దగ్గరలోనే ఇంటిని అద్దెకి తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇంటి యజమానులు అద్దెలను ఇష్టారీతిన పెంచేస్తున్నారు. అయితే అద్దె మాట అటుంచితే అడ్వాన్స్ ఇంకా బెంబేలెత్తిస్తుంది. తాజాగా ఓ యువతికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లిన హర్నీత్ కౌర్ అనే యువతి కొంతకాలంగా అక్కడ ఇంటిని అద్దెకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇంటి యజమానులు భారీ అద్దెలు చెప్పడాన్ని చూసి వెనకడుగు వేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఆమె చెప్పారు. ఓ అపార్ట్మెంట్లో గదిని అద్దెకి తీసుకోవడానికి వెళ్తే నెలకు 40,000 రూపాయలు అద్దెతో పాటు 5 లక్షల రూపాయల అడ్వాన్స్ ఇవ్వాలని సదరు యజమాని అడిగారని కౌర్ తెలిపారు. బెంగళూరు నగరంలో ఇలాంటి భారీ అద్దెలతో తాను విసిగెత్తిపోయానని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇళ్ల అద్దెలు గణనీయంగా పెరిగాయని పలు మార్కెట్ రీసెర్చ్ నివేదికలు పేర్కొన్నాయి. 2022 ఆరంభంతో పోలిస్తే ఇప్పుడు అద్దెలు దాదాపు రెండింతలవడంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్గా మారిందని తెలిపాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో ఇళ్ల యజమానులు ఇప్పుడు తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే పొందుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇక గూగుల్, అమెజాన్, గోల్డ్మన్ సాక్స్, యాక్సెంచర్ వంటి బడా సంస్థలకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు నివసిస్తున్నట్లు అంచనా. మరోవైపు ఇళ్ల అద్దెలు పెరగడంపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ తాము కూడా ఇలాంటి బాధలు అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులో ఇప్పటికే అధిక అద్దె ధరలతో ఇబ్బందులు పడుతున్నామని ఓ నెటిజన్ అన్నారు. ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇంత పెంచేస్తే ఇక అంతే సంగతులని నిరాశ వ్యక్తం చేశారు. బెంగళూరులో 5-10 నెలల అద్దె మొత్తాన్ని డిపాజిట్గా ఒకేసారి తీసుకుంటున్నారని అన్నారు.